నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఫ్రీ బస్ పెట్టినట్టే గానీ ఎవరికి ఏం లాభం లేదు. బీద వాళ్ళకైతే ఏది లాభం లేకుండా చేస్తుంది. అన్ని ఇస్తానన్న 6 బాధలు దేనికి ఇది కాకుండా అవుతుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా, ఎవరికి వస్తుంది అది? అది అన్నట్లేదు. ఏం కందట్లేదు. ఒక 0 బిల్ ఒకటే వస్తుంది, ఒక ఫ్రీ టికెట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఏ పార్షియాలిటీ లేకుండా అందరు మహిళలకు సమానత్వంగా అందేది ఉచిత బస్ అని అంటున్నారు. మీకు అలా అనిపించట్లేదా మరి? ఇక అంటే లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వృద్ధులకైతే బాగా పనికొస్తుందండి. చాలా వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి, ముసలి వాళ్ళని కూడా మగవాళ్ళని కూడా గమనించుకోవాలి. ఆడవాళ్ళు అనేది లేదు, వాళ్ళకి కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా కొంచెం ఫీజు తగ్గిస్తే మంచిగా ఉంటుంది టికెట్ రేటు. ఇప్పుడు కేసీఆర్ విషయంకి వస్తే, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది సంవత్సరం నుంచి పరిపాలన చూస్తున్నారు కదా, ఆయనకి ఈయనకి తేడా అంటే మీరు ఏమైనా గమనించారా? ఆయన చాలా వరకు బీద వాళ్ళకి చాలా మేలు చేసేయండి మేడం. ఎంత వరకైనా వాళ్ళకు ఈ మన రైతు బంధు కానీ ప్రతిది కానీ వాళ్ళకు సకాలంలో ఇచ్చిండు. అందరికి బీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించుకుంటే ఇప్పుడు ఆయన ఈయన వచ్చి ఓపెన్ చేస్తాడు తప్ప ఆయననే కదా ఇచ్చింది. కానీ అప్పట్లో వచ్చిన పేర్లు వాళ్ళకి ఇంకా అందలేదు, డబుల్ బెడ్రూమ్ అంటారు. మరి మీకు అందా ఏమన్నా? ఏం లేదు, అందలేదు మేడం. పెట్టుకున్నాం, మేము కూడా పెట్టుకున్నాం కానీ మాకు అసలు ఏమి కేంద్రం నుంచి ఏమి రావట్లేదు. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఇక అది ఏమో నిజమా అబద్ధం కూడా తెలియట్లేదు. కావాల్సి చెప్తాడో చేయాలని చెప్తాడో అది మాత్రం రియల్ అబద్ధంగా తెలియట్లేదు. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 6 గ్యారంటీలలో మీకు ఎన్ని గ్యారంటీలు అందుతున్నాయి, ఎన్ని ఉపయోగకరంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఫ్రీ కరెంట్, జీరో బిల్ వస్తుంది. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూశారు. ఆ పరిపాలనలో మనకి ఖర్చులు తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. మరి ఈ పరిపాలనలో ఉచిత పథకాలతో పాటుగా కూల్చివేతలు కూడా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? హైడ్రా వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు హైడ్రా అని హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తున్నారు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? మంచిగా చేస్తున్నా అంటారు కదా మన కేసీఆర్ చేసిన మంచి పనులు ఏంటి, ఈయన చేసిన మంచి పనులు ఏంటి చెప్తావా? ఇప్పుడు సంవత్సరం అయింది కదా ఈ రోజులో, మరి అట్లా ఇల్లు కూల్చేయడం కరెక్టే అంటావా? మళ్ళీ వాళ్ళకి కూడా ప్రాబ్లం కదా కూర్చోటోళ్ళకి. అలా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఎందుకని? ఆయన అన్ని విధాలుగా చేస్తాడు. హైడ్రా అనేది ఒక కొత్త పరిపాలన, దానివల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కానీ 100% అయితే న్యాయం జరుగుతుంది పేద ప్రజలకు కూడా, అందరికి. ఎందుకంటే ఆ చెరువులు అన్ని మూసుకుపోయినాయి. హైదరాబాద్ కు పేరు ఇంతకుముందు ఏమని ఉండే, లేక్ హైదరాబాద్ అని ఉండే. ఇప్పుడు లేక్ పోయి ఇప్పుడు హైదరాబాద్ అని వచ్చింది. అది ఆ లేక్ అనేది బెటర్. రేవంత్ పరిపాలన ఇస్ వెరీ గుడ్. జరగచ్చు, జరగపోవచ్చు, దానికి మనం చెప్పలేము కదా. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఆయన ఎక్కి సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు సంవత్సరం పరిపాలన, ఆయన 10 ఏళ్ల పరిపాలన, వీళ్ళ పరిపాలనలో తేడా ఏం చెప్తారు? 10 ఏళ్ళ పరిపాలనలో చూస్తే సంవత్సరం పరిపాలన ఎటు సరిపోదు కదా, ఇంకా చాలా టైం ఉంది. చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులన్నీ తీర్చాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వలేదు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. దానికి చాలా హ్యాండ్స్ అప్ అని చెప్పాలి. ఫ్రీ బస్ వల్ల ఏం లాభం లేదా? లాభం లేదు. ఏం లాభం ఉంది? ఎందుకు లాభం లేదు? ఉద్యోగాలు లేదు మేడం, అసలు లేదు మేడం. అసలు రేవంత్ రెడ్డి కరెక్ట్ లేడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్రీ బస్ అన్న వస్తుంది, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అవేమి రావలేదు. ఎట్లా అనిపిస్తుంది మనకు? ఎట్లా అనిపిస్తుంది అంటే అన్నిట్లో కూడా ఆయన కూడా ముందంజ చేయాలి, అసలు చూడాలి ప్రజలను. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు, ఈయన సంవత్సరం నుంచి చూస్తారు. ఉచిత కరెంట్, ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్. ఏంటి ఉచిత బస్సు కరెంట్ అంటారు మేడం? ఉచిత కరెంట్ లేదు, ఏమీ లేదు. అసలు మీకు రాలేదా? రైతు రుణమాఫీ ఇలాంటివన్నీ ఏమీ లేదు మేడం. ఉన్న వాళ్ళకి కొంతమందికి చేస్తున్నారు, కొంతమందికి చేయట్లేదు. అంటే ఫస్ట్ హామీ ఇచ్చింది 2500 మహిళలకు ఇస్తా అంటేనే మహిళలు ఓట్లు వేసారు కదా, మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వేసిండ్రు, పిచ్చి జనాలు నమ్మిండ్రు, వేసిండ్రు. సరే వేస్తాడేమో, ఆయన చేస్తాడేమో, కానీ ఓపిక పట్టాలి, జనాలు కూడా ఓపిక పట్టాలి. అది కరెక్టే కదా సార్. మూసీ నది గురించి అని ఉన్నది కొంచెం ప్లేస్ లో కూడా కట్టుకుంటాము అని అంటే ఎట్లా? మూసీ నదిలో కూడా కట్టుకుంటామంటే ఎట్లాగా? ఇంకా ఎట్లా అంటే అక్కడ ఉన్నారు, అది అది కరెక్టే, ఇది కరెక్టే, కానీ అసలు లేదు సార్. 2 ప్రభుత్వాలు
అసలు లేనలేదు రెండు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం చూస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగానే అనిపిస్తుంది కానీ ఇంకా ఏమీ చేయలేడు కదమ్మా. ఒకటి బస్సు ఫ్రీ చేసి అంటే మంచిగా అనిపిస్తుంది అంటే ఏ విధంగా నీకు మంచిగా అనిపిస్తుంది, ఏ విషయం? బస్సులు ఫ్రీ వేస్తా అన్నాడు. 2,500 వేస్తా అన్నాడు ఫ్రీగా. మళ్ళీ ఏదన్నా ఇంత ఫ్లాట్లు ఇస్తా అన్నాడు. అవన్నీ ఏమి లేవు కదా ఇంకా. అంటే ఉచిత బస్ ఇస్తా అన్నాడు, ఉచిత బస్ ఇచ్చిండు కదా మరి. ఒకటే ఇచ్చిండు. ఇంకా చేయలే కదా, చేస్తాడే ఏమో మరి. దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉచిత బస్ ఉపయోగం ఉంది కానీ ఇక లోకమ్మ మంచిగా అంటలేరు కదా. ఏమ్మా చేస్తున్నాడు బస్సులు వేసి అందరికి గడబడి చేస్తుండ అని చెప్తుంది. ఓకే. ఉచిత కరెంట్ అందుతుందా మీకు? అందుతుంది. అందుతుంది. ఇంకా మీరు కేసీఆర్ ప్రభుత్వం చూసారు కదా, 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు కేసీఆర్ది. మరి ఆయనది మంచిగా ఉందా, ఈయనది మంచిగా ఉందా అంటే ఏం చెప్తున్నారు? ఆయనది ఏం మాకు అంత ఇంట్రెస్ట్ రాలేదమ్మా. మాకు భూమి ఉన్న భూమి కూడా కొంచుకొని అదే కలెక్టర్ ఆఫీస్ గా చెప్పించింది. ఇంకా మీ భూమిలో కబ్జా చేసిండ్రు అంటున్నారు. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఈయన బెస్ట్ అనిపిస్తుందా, ఆయన బెస్ట్ అనిపిస్తుందా? ఇంకా టైం ఉన్నది బెస్ట్ అని. ఇంకా టైం ఉన్నది అంట. మరి ఈయన పరిపాలన హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తుండు కదా హైడ్రా అని చెప్పేసి, మరి ఎట్లా అనిపిస్తుంది? అది తెలియదమ్మా. థ్యాంక్ యూ. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇది పిరి బస్సులు అని పెట్టిండు, ఆడోళ్ళకు ఇల్లు అన్నదే లేదు. ఇప్పుడు బస్ స్టాప్ కి వస్తేనే బస్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడనే కొంచెం పైసలు ఇస్తే ఎక్కించిండు కదా. ఇప్పుడు ఆడోళ్ళు వస్తారు అని పిచ్చి మంది. ఏమో రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టడం కొద్దిగా తక్కువ చేస్తే పిల్లలకు బడిపిస్తాను తక్కువ చేస్తే మంచిగా ఉంటది కదా. అదే ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదంటారా మరి మీరు? ఉపయోగం అంటే ఇక ఉన్నది కానీ ఓపికలు లేవు. ఉన్నది కానీ కరెంట్ ఇచ్చిండు కదా, మరి అవి ఉచిత కరెంటు మాకిచ్చిండా ఏదో ఇల్లుగల్లకి ఇచ్చిండు. ఇల్లుగల్లకి ఇచ్చిండు, మాకు ఇచ్చిండా? ఇల్లుగా మరి బతుకుతానికి వచ్చేటోళ్ళకి ఇచ్చిండా? వస్తాను నాన్న, ఇప్పుడే బస్ ఎక్కుతాను చూసిస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసారు, కేసీఆర్ పరిపాలన చూసిండ్రు కదా, ఇద్దరిలో ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మంచిగా అనిపించలేదు. ఎందుకు మంచిగా అనిపించలేదు? ఎందుకంటే ఇప్పుడు ఏదో సర్వే అని పెట్టే, అవును, ఇప్పుడు లేని వాళ్ళం పోయి సర్వే చేసుకోవాలంటే ఇప్పుడు ఈ బస్సులలో బండ్లలో పోవాలంటే ఆలాడతారు మంది. మరి మాకు ఇబ్బందే కదా సర్వే అని పెట్టి. అంటే సర్వే కూడా ఆడోళ్ళకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇచ్చిండా? ఇయ్యలేదు కదా. లేని వాళ్ళకి ఏం చేసిండు? మాకు అది ఏంది, ఒక 30 గుంటలు ఉంది, 30 గుంటలకు 30,000 తీసుకున్నాం. అది మాపి కాలేదు, అయిన వాళ్ళకే అవుతాయి. మరి మా సైడ్ పేదలకు కావాలి కదా, కాలేదు. ఇల్లే లేదా, జాగుంది ఇల్లు లేదు, మరి కావాలిగా ఇల్లు ఇవ్వాలి కదా, ఇల్లు లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే అంతా బానే ఉందండి, కానీ లైక్ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా చేంజ్ వచ్చిండే. స్టూడెంట్స్ పట్ల, జాబ్ పట్ల కొద్దిగా కంపెనీస్ పరంగా కంపెనీస్ ఏం తీసుకొస్తలేడు. మళ్ళీ యూత్ అనేది కొద్దిగా ఉంది. మళ్ళీ ఫ్రీ బస్సు వల్ల కూడా చాలా మట్టుకి లైక్ పురుషులకి బాగా ప్రాబ్లం ఉంది, బట్ లేడీస్ అయితే ఆరాంతో వెళ్తున్నారు. ఇంకొకటి మాది పల్లెటూరు, అక్కడ బస్సెస్ బాగా తగ్గిపోయినాయి. సో దాని కోసం ఏమైనా వీళ్ళు చేస్తే బాగుంటది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా పడ్డాయి, టీఎస్పీసీ కూడా పడింది. ఇంతకు ముందు పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఆగిపోయింది, కానీ ఇప్పుడు యువతకు మంచి జరుగుతున్నట్టే కదా? అవునండి, యువతకు మంచి జరుగుతుంది, కానీ జాబ్స్ పరంగా ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా వస్తున్నాయండి? కేసీఆర్ ఉన్నప్పుడే మన కంపెనీస్ వచ్చినాయి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? తీసుకొస్తాను అని చెప్తున్నా. తీసుకొస్తాను కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏం లేవు కదండి. సో దాని పట్ల ఏమైనా చేస్తే బాగుంటది. 10 నెలలు మాత్రమే గడిచింది కదా, ఇంకా అవునండి 10 నెలలు ఉంది, కానీ వాళ్ళు చేసిన 10 ఏళ్లలో ఎంతో మట్టుకు చేశారు కదా. సో అలా దానికి డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి అంటే మీరు ఏం చెప్తారు? మేడం, డిఫరెన్స్ బిట్వీన్ అంటే నేను డెవలప్మెంట్ గురించి చెప్తానండి. హైదరాబాద్ వచ్చిన 10 ఏళ్లలో ఎంత బాగా చేశారో సో అది మీరే చూడొచ్చు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో మొత్తం అంతా తీస్తున్నారు కాబట్టి సో అంతేనండి. అంటే కేసీఆర్ బెస్ట్, రేవంత్ రెడ్డి బెస్ట్ అంటే నేనంటే కేసీఆర్ అంటానండి, ఎందుకంటే మా సైడ్ మొత్తం చేసింది కేసీఆర్ కాబట్టి. సో వి గో టు కేసీఆర్. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మేడం, బేరమేంలో మొత్తం పరిశాన్ ఉన్నారు అందరు. ఖాళీ బస్సులు ఫ్రీ చేసిండు అంతే, ఏం చేయలేదు ఇంకా. అంటే మీకు వ్యాపారం ప్రకారం ఏం జరగట్లేదు అంటారా? ఏం జరగలేదు, బేరమే లేదు, పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉంది ఇప్పుడు. అంటే అన్ని కాస్ట్లు పెంచేస్తున్నారు అని అంటున్నారు కదా. మొత్తం ఇప్పుడు ఇలా బస్సులు ఫ్రీ చేసి అందరికి పరిశాన్ చేస్తుంది కదా.
బస్సుల ఫ్రీ వల్ల మీకేం ఎఫెక్ట్ పడింది పడింది కానీ పబ్లిక్ వస్తలేదు పబ్లిక్ ఏంటంటే ఖాళీ బస్సులు తిరుగుతుంది బేరం ఏం కొంటలేదు ఏం చేస్తలేదు పబ్లిక్ అదే ఉంది ఏముంది పబ్లిక్ దగ్గర ఏం లేదంటారు. అంటే బస్సుల ఫ్రీకి ఫ్రూట్స్ బిజినెస్ కి సంబంధం ఉందంటారా? ఉంటారు మేడం. ఏ విధంగా? ఎందుకంటే బస్సులు ఫ్రీ అయినా ఆటోలు ఇప్పుడు దేనికి ఇప్పుడు అప్పుడు 1500 ఉండే ఇప్పుడు 3000 చేసి బాటా సింగర్ నుంచి అప్పుడు 1500 ఉండే ఇప్పుడుకి ఆడికి తేడాదిగా 1500 ఎక్కువైంది మళ్ళీ మాకి వెళ్ళాలి కదా. అయితే బిజినెస్ ప్రకారం చూసుకున్నట్టయితే మరి కాస్ట్ కూడా అన్ని ఒకటేసారి పెంచేశారు కదా, మరి అట్లా పెంచేయడం వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా మరి కొనే వాళ్ళకి కానీ మీరు తెచ్చుకోవడానికి కానీ? అదే మేడం కొనడానికి అది చెప్తున్నా కదా మీకు ఖాళీ బస్ ఫ్రీ చేసిన అన్ని ఫ్రీ అయింది కదా అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బాగుండే మేడం నచ్చలేదు ఏం నచ్చలేదు. నాకు తెలిసిన వరకు అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా నయం అనిపిస్తుంది. ఎందుకు నయం అనిపిస్తుంది మీకు? నయమా కొన్ని విషయాలు చెప్పాలంటే ఆయన ఇచ్చిన హామీలు ఏనాడు చెల్లించలేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది పోయింది. శాంక్షన్ అయిన వాళ్ళకు కూడా గతంలో ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే రైతు బంధుకు రకంగానే చేస్తున్నది. దున్నిన వాళ్ళకే ఇది ఏంది 8 ఎకరాల వరకు 8 ఎకరాలకు రైతు బంధు పైసలు పర్వాలేదు వేస్తున్నది. అంటే 10 ఏళ్ల పరిపాలన సంవత్సరంలో ఉచిత పథకాలు అని చెప్పి 6 రకాల పథకాలు ఇస్తున్నాడు కదా. ఆది పథకాలు అంటే చేసి కదమ్మా చేసి కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ సర్వీస్ బస్సు పెట్టేది. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఏది టీచర్లకు కూడా కల్పించేది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా పనులు బాగా అవుతున్నాయి. ఒకప్పటి లేదంటే ఉద్యోగాలు అనేవి కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నది. బంగారు తెలంగాణ లేదు, పుట్టి తెలంగాణ అయిపోయింది. వాళ్ళు నలుగురే తెలంగాణకు, వాళ్ళ కుటుంబం వాళ్ళ బిల్డర్స్ వాళ్ళ కాంట్రాక్టర్లే బాగుపడ్డారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలే బాగుపడ్డారమ్మా. అది సార్ ఇప్పుడు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ గెలుస్తాడని అంటున్నాడు కేటీఆర్. కేసీఆరా కేటీఆర్ అంటున్నాడు వాళ్ళ కొడుకు. ఎక్కడ ఏం చేసి చెప్పు ఆయన? ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏ ఎలక్షన్? సర్పంచ్ ఎలక్షన్లా? ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు అవును, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లో అయినా గవర్నమెంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తారండి. కేసీఆర్ చేసింది ఏం లేదు. ఆయన ఏమున్న కాలువలు గానే ఉన్నాయి, ఏమున్న బుడ్డ కాలువలు గానే ఉన్నాయి. అంటే రైతులకు నేను మంచి చేసిన అన్నాడు కదా సార్. రైతులకు మంచిగా చేసినట్టు చేసింది. 10 ఎకరాలకు 100 ఎకరాలు ఉన్న భూమి ఉన్నోనికి వేసేది, ఉన్నోనికి అయితే వేయలేదు కదా. అది వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇంకా ఏం లేదమ్మా. అది ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు? ఎందుకు మంచిగా లేదు అంటే ఇంతవరకు రైతు బంధు ఇస్తుండే అవి పని చేసిండు. పింఛన్ 2000 ఇస్తానే 2000 ఇచ్చేది 4000 ఇస్తానని అది పని చేసిండు. ఇక ఒడ్లు కొట్టలేడు, చేస్తలేడు, ఇక అన్ని ఏది చేస్తలేడు పని. ఆయన అంటే ఉచిత బస్సు వచ్చింది కదా, దాని వల్ల ఉపయోగం ఒక్క బస్సుదేం లెక్క మేడం, బస్సుదేం లేకపోతే మీరు అయ్యప్ప గుడికి వచ్చారు కదా అట్లా. ఇప్పుడు ఒక్క బస్సు ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు రైతు బంధు అందరికీ రైతులకు వేసేది చేసేది ఎకరకు ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చేది, ఆయన 15,000 అన్నాడు. 15,000 ఏం లేదు. 2,000 పింఛన్కి 4,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు, ఏం లేదు, అన్ని పాత. సార్ హైడ్రా గురించి ఏమంటారు? ఇల్లు కూల్ చేస్తున్నాడు కదా, దాని గురించి ఏమి ఇల్లు లేవు. ఇల్లు ఎవరికి ఇస్తాడు? ఒక్క ఇల్లు లేదు. ఇల్లు కూల్ చేస్తున్నాడు కదా హైదరాబాద్ లో హైడ్రా అని. అన్ని కూల్ చేస్తుండ అన్ని. అది కరెక్టేనా? అదే కరెక్ట్ కాదు. అట్లా ఎప్పుడే కానీ ఇవ్వలేదు కానీ కొడవట్టద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అటువంటి వాటికి ఏమన్నా పరకు చేసి కట్టిరనుకో దానికి ఏదో పెనాల్టీ తీయాలి, అడగాలి, చేయాలి. దాని ఉన్న బిల్డింగ్లన్నీ కూలగొట్టేసాను పాపం. గరీగాలందరూ ఎక్కడ ఉంటారు? అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఎవరు బెస్ట్ అంటారు? చాలా తేడా. అది ఎక్కడ అది బంగారు అది తెలంగాణ చేస్తున్నాడు, బంగారు తెలంగాణ చేసాడు. యాదగిరిగుట్టకు 1 కోటి అన్నాడు, 20-30 కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టను తయారు చేసాడు. పెద్ద డ్యామ్ అక్కడ ఏది కర్మనాథ్ దిక్కు డ్యామ్ కడితే ఉన్న నీళ్ళని తీసుకొచ్చి దానికి దీనికి చాలా ఫరక్ మేడం. థ్యాంక్ యూ అండి.